ఈరోజు మనం కీర్తన గ్రంథం నుండి కొన్ని విషయాలను నేర్చుకుంటాం. కీర్తన గ్రంథం పాత నిబంధనలో ఒక భాగంగా ఉంది. పాత నిబంధనలో అతి ప్రాముఖ్యమైన మధురమైన గ్రంథంగా మనకి కీర్తన గ్రంథం కనిపిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథం అతి ప్రాచీనమైన పాత నిబంధనలోనే అతి నూతన లేకపోతే క్రొత్త గ్రంథంగా ఉంటుంది అనమాట. కీర్తన గ్రంథంలో మనకి మోషే కీర్తనలు ఉంటాయి, ఎజ్రాకి రాసిన కీర్తనలు ఉంటాయి, అంటే వారు పాడుకున్న కీర్తనలు ఉంటాయి. పాత నిబంధన ప్రారంభించిన పంచకాండాలు రాసిన మోషే మొదలుకొని ఎజ్రా వరకు ఉన్న కీర్తనలు మనం ఈ గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఎక్కువ కాలం రాయబడిన గ్రంథం, ఎక్కువ సమాచారం కలిగి ఉన్న గ్రంథం కీర్తన గ్రంథం. చాలా కాలం రాయబడింది అనమాట. ఎందుకంటే కీర్తన గ్రంథం సేకరించారనమాట. కీర్తనలన్నిటినీ సేకరించారు. ఒక వ్యక్తి రాసింది, కేవలం ఒక వ్యక్తి రాసింది కాదు. మనకి సమూయేలు గ్రంథం ఎవరు రాశారు? సమూయేలు గ్రంథంలో సమాచారం ఎవరిది, ఎవరి చేతితో లిఖించబడింది, ఇలాంటి విషయాలు మనకి ఒక గ్రంథం ఒక వ్యక్తి రాసినట్లు కనిపిస్తుంది. కానీ కీర్తన గ్రంథం అలా కాదు. కీర్తన గ్రంథం అనే ఈ సాహిత్యాన్ని పాత నిబంధన భక్తులు రాస్తే, కొరత నిబంధన ముందు వరకు కూడా భక్తులైన వారు వాటిని సేకరించి వారి యొక్క భక్తి జీవితాల్లో వాటిని పాడుకునేవారు, ఉపయోగించుకునేవారు. కాబట్టి కీర్తన గ్రంథం అతి ప్రాచీన గ్రంథం, అలాగే నూతనమైన గ్రంథం. పాత నిబంధనకు అదే నూతనమైంది, అదే ప్రాచీనమైంది. తర్వాత కీర్తన గ్రంథంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కీర్తనలో రాయక ముందు, అంటే కీర్తనల్ని సేకరించి లిఖించక ముందు, లేకపోతే కీర్తనలు రాయక ముందు అవి పితరుల కాలంలో పాడుకున్న కీర్తనలు గాను, సృష్టి గీతాలు గాను, అంటే ప్రారంభం నుండి కూడా సాహిత్యం లేక ముందు కూడా కీర్తనలు పాడుకున్నట్లుగా అనేకమైన ఆధారాలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కీర్తన గ్రంథం అతి ప్రాముఖ్యమైనది, అతి ప్రాచుర్యం పొందిందనమాట. కీర్తన గ్రంథం చదువుతుంటే అనేకులు ఈ కీర్తన గ్రంథంలో కనెక్ట్ అవుతారనమాట. ఏదో ఒక కీర్తన మన భక్తి జీవితానికి కానీ, మన వ్యక్తిగతమైన జీవితానికి కానీ, సంఘ భక్తికి కానీ, అంటే సమాజం అంతా కూడుకున్నప్పుడు ఆ కీర్తన సమాజంలో అనేకులకు వర్తిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కీర్తన గ్రంథం మనం చదువుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైనది. ఎవరైనా నేను బైబిల్ చదవాలండి అనుకుంటున్నప్పుడు, నేను అనేక మార్లు బైబిల్ చదివిన వాళ్ళకి నేనేం చెప్తానంటే కీర్తనలు ఎక్కువగా చదువుకోండి అని చెప్తాను. ఎందుకంటే అనేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో నిగూఢమై ఉన్నాయి. కీర్తనలు భక్తులు పాడిన లేదా రాసిన కీర్తనలు అనమాట. భక్తులు పాడారు. చాలా మంది అనుకుంటా ఉంటారు 45వ కీర్తన దేవుడు పాడాడు అంటారు. కీర్తనలన్నీ భక్తులు పాడినవే, భక్తులు రాసుకున్నవే. ఏ ఒక్క కీర్తన కూడా దేవుడు పాడలేదు. దేవుని యొక్క స్టేట్మెంట్స్ ఒకవేళ ఆ కీర్తనకారులు డైరెక్ట్ గా వాళ్ళు పలికి ఉండొచ్చు, లేకపోతే రాసి ఉండొచ్చు, కానీ దేవుడు పాడుకోడు. దేవుడు తనకు తానుగా పాడుకోడు. కాబట్టి దేవుడు పాడే కీర్తన, దేవుడు పాడు, దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ భక్తులు పాడతారనమాట. దేవుని ఆరాధనలో, వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నమాట. పాత నిబంధన భక్తులు రచించిన సాహిత్యం, ఉదాహరణకి తెలుగు క్రైస్తవ సాహిత్యంలో పాటలు రాసిన వారిలో మాయిస్లామణి గారు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారనమాట. కనీకులు ఉన్నారు, దేవదాసయ్య గారు, ఇంకా చాలా మంది పాటలు రాస్తున్నారు. ఈ తరంలో అయితే హోసన్న గారు, స్టీవెన్సన్ గారు, అనేకులు ఉన్నారు. అంటే నేను సాధారణంగా చెప్తున్నాను అనమాట, వీళ్ళందరూ కరెక్ట్ గా రాశారు. వీళ్ళ రాతల్లో, భావజాలంలో, విశ్వాస ప్రమాణంలో తప్పు లేదనట్లేదు. భక్తులు రాశారనమాట. చాలా పాటల పుస్తకాలు, నాకు తెలిసి 1000 పాటలు ఉన్న పాటల పుస్తకాలు కూడా తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎవరు రాశారు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం.
ఈనాటి క్రైస్తవ కీర్తనలు ఎలాగైతే భక్తులు అంటే కొందరు పాస్టర్లు, సేవకులు, సింగర్స్ ఎలాగైతే రాశారో పాడారో, అలాగే ఆ కాలంలో కూడా భక్తులైన వారు దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారు రాసిన కీర్తనలు అన్నమాట. కీర్తన గ్రంథంలో మన అందరికీ తెలిసినట్లుగానే 150 కీర్తనలు ఉన్నాయి. వీటిలో చాలా కీర్తనలు సుమారుగా 72-73 కీర్తనల్ని దావీదే రచించారు అంటారు. ఇంకా ఎక్కువ రచించి ఉండొచ్చు కూడా. కొంతవరకు ఆసాపు, కొరహు సంతతి వారు, మోషే, నాతాను, ఇలాగా మరికొందరు 150 కీర్తనల ఈ రచనలలో లేకపోతే ఈ సేకరణలో తమ యొక్క రచనలలో భాగమయ్యారనమాట. అంటే ఈ మొత్తం 150 కీర్తనల రచనలలో వారు కూడా పాలిభాగస్లయ్యారు. ఆసాపు, కొరహు కుమారులు, మోషే, నాతాను ఇలాంటి వారు. ఈ గ్రంథం దేవుని మహింపరచడం, కీర్తించడం, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం, తర్వాత భక్తుల అంటే పాత నిబంధన భక్తుల మనోభావాలను వ్యక్తం చేయడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. భక్తుల యొక్క దుఃఖం మనకు కనిపిస్తూ ఉంటుంది. బాధలో వారు పాడుకునేవారు దావీదు అంటూ ఉంటాడు. కీర్తనకారులు చాలా మంది అంటూ ఉంటారు, నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుంది అంటారు. అంటే తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు, దేవుని మీద వాళ్ళకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దేవుడే మాకు సహాయం చేస్తాడు అనే ఒక గొప్ప దేవుని మీద ఆధారపడే ఒక విషయాన్ని వ్యక్తం చేశారు. పాపక్షమాపణ, విమోచన, దేవుని న్యాయం, ఇలాంటి ఎన్నో అంశాలను ఈ కీర్తన గ్రంథం టచ్ చేస్తూ అనేకులకు గొప్ప విషయాల్ని మనకి తెలియజేస్తుంది అనమాట ఈ కీర్తన. తర్వాత కీర్తనల్లో ప్రార్థన లేకపోతే విన్నపం, విజ్ఞాపన అనేవి కూడా మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీర్తనలు వ్యక్తిగత జీవితంలో వారు పాడుకుంటున్నప్పుడు, ఈ కీర్తనలు పాడుకుంటున్నప్పుడు దేవునితో ఉన్న సంబంధం, దేవునికి నాకు మధ్య ఉన్న సంబంధాన్ని నేను పాట రూపంలో పాడుకుని దాన్ని నా తర్వాత తరం గాని నేను గాని రాస్తానన్నమాట. అలా దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సంఘ ఆరాధన అంటే సమాజం, పాత నిబంధన సమాజపు ఆరాధనలో దేవుని గుణగణాలను వ్యక్తం చేయడం, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలని వాళ్ళు తెలియజేయడం, ఇటువంటివి కూడా కీర్తన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది మనందరికీ తెలిసినట్లుగానే పోయిట్రీలో ఉంటుంది, అంటే కవితా రూపంలో ఉంటుంది. గద్య భాగం వేరు, పద్య భాగం వేరు. పోయిట్రీ వేరు, ప్రోజ్ వేరు. పోయిట్రీ కాబట్టి ఇది కవితా రూపంలో ఉంటుంది కాబట్టి ఈ గ్రంథాన్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉందన్నమాట. కాబట్టి కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆనాటి రచనా శైలిని మనం గమనించి చదవాలి. వినూత్నమైన కవితా శైలి కీర్తన గ్రంథం కలిగి ఉంటుంది అన్నమాట. పితరుల కాలం నాటి, లేకపోతే ధర్మశాస్త్ర కాలం నాటి, రాజుల కాలం నాటి, లేదా నెహెమ్యా కాలం నాటి వారి పరిస్థితులు ఏంటి, వారి యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది గ్రంథం బాగా ఎరిగిన వాళ్ళు కీర్తనలు చదివితే మరింత చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఈ విషయాలు మనం కీర్తన నుండి చూస్తూ ఉంటే కీర్తనల్లో రకాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కీర్తనల్లో రకాలు ఉంటాయి. కీర్తనల్ని చాలా రకాలుగా విభజించాడు. వాటి యొక్క పరిధిని బట్టి, వాటి యొక్క రీతులను బట్టి వాటిని మనం ఏం చేస్తామంటే కేటగరైజ్ చేస్తాం అన్నమాట. కీర్తనలు రకాలుగా విభజిస్తూ ఉంటాం. ముఖ్యంగా కీర్తనల్లో మనకు కనిపించేవి ఏంటంటే స్తుతి కీర్తనలు. వీటిని ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారనమాట. మన పాటల పుస్తకం మీద కూడా అదే వేయడం జరిగింది. సాధారణంగా హల్లెల్ అనే హెబ్రూ పదం నుండి ఇవి తీసుకోవడం జరిగింది. స్తుతి లేకపోతే దేవుని స్తుతించడం, దేవుని పొగడడం, ఇటువంటి మాటలు మనం హెబ్రూ పదానికి ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతి కీర్తనలు అన్నమాట. దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను స్తుతిస్తూ ఆనాటి ప్రజలు భక్తులు పాడుకున్నారనమాట. నువ్వు తర్వాత కాలంలో వాటిని రాసుకున్నారనమాట. ఏ విధంగా అంటే దేవుడు ఎంత గొప్పవాడు, వారి జీవితాల్లో
లేకపోతే వారి పితరుల జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఎంత శక్తిని ఆయన వినియోగించారు. ఉదాహరణకి భూమి జలాలతో కప్పబడింది అనుకోండి, దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని కాపాడాడు. అక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప వాళ్ళు అనుభవించారు. వాటిని ఒకవేళ పాడుకుని ఉంటే మనము 9వ అధ్యాయంలో అక్కడ ఒక కీర్తన చూస్తాం. సేము గుడారంలో దేవుని నివసిస్తాడు, లేకపోతే సేము గుడారంలో ఆయన నివాసం ఉంటాడు అనే మాట మనం అక్కడ చదివినప్పుడు అది కీర్తన భాగంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి విషయాలు, అనేకమైన విషయాలు వారు పద్య భాగంలో ఈ విషయాలు పాడుకుంటూ ఉన్నారు అనమాట. దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని, కృపను వారు అనుభవిస్తున్నప్పుడు ఈ పాటల రూపంలో వచ్చిన వాటిని తర్వాత కాలంలో వాటిని ఏం చేశారనంటే రాశారనమాట. దేవుని సృష్టి మహిమ మరియు దేవుని యొక్క చిత్తాన్ని మనకి జ్ఞాపకం చేయడం కొరకు ఈ కీర్తనలు రాయబడ్డాయి. ఈ స్తుతి కీర్తనల్లో మనకి కీర్తన గ్రంథం 8వ కీర్తన, 19వ కీర్తన, 103వ కీర్తన, 150వ కీర్తన, 143 నుండి 150 వరకు కూడా మనకి స్తుతి కీర్తనలు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి స్తుతి కీర్తనలు అనేవి దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని, దేవుని యొక్క కృపను వ్యక్తిగతమైన భక్తుల జీవితాల్లో కానీ, ఇశ్రాయేల్ సమాజ విషయంలో కానీ దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలని వివరించుకునే కీర్తనలు స్తుతి కీర్తనలు అన్నమాట అండి. వారి జీవితాల్లో జరిగిన దాన్ని బట్టి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, గొప్పతనాన్ని బట్టి వారు దేవునిని కొనియాడుతూ ఉంటారు. తర్వాత ప్రార్థనా కీర్తనలు అన్నమాట. ప్రార్థనా కీర్తనలు అంటే ఇవి కష్టాల్లో దేవుని ఎదుట సమర్పించిన ప్రార్థనలు. అంటే దేవుని ఎదుట కష్ట సమయాల్లో వాళ్ళు, దేవా మమ్మల్ని విడిపించి విమోచించు, మాకు సహాయం చేయడానికి రా అని ఈ కీర్తనలు పాడుతూ ఉంటారన్నమాట. మనం కూడా ఇటువంటి కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఈ కీర్తనల ద్వారా ఓదార్పును పొందొచ్చు. అంటే ఒక వ్యక్తి లేదా సమాజం తరపున బాధను వ్యక్తం చేయడం మరియు దేవుని సహాయం కొరకు ప్రాధేయపడడం ఈ ప్రార్థనా కీర్తనల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ కీర్తనల్లో 3వ కీర్తన, 13వ కీర్తన, 22వ కీర్తన, 42వ కీర్తన మనం చూస్తాం. ఉదాహరణకి 22వ కీర్తన అయితే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అనే మాట. అది దేవుడు పాడిన కీర్తన కాదు. అది ఎవరు పాడిన కీర్తన అంటే భక్తుడు పాడిన కీర్తన. కష్ట సమయాల్లో దేవా సహాయం చెయ్యి అని తన కొరకు ఆయన సహాయం కోరుతూ దేవునిని వేడుకున్న లేదా ప్రార్థించిన కీర్తన అనమాట. దీన్ని ప్రేయర్స్ ఆర్ లెమెన్స్ అంటారు అనమాట. అంటే విలాపించడం లేదా ప్రార్థించడం, ఆర్తనాదం అనే మాటలు మనం చూస్తాం అనమాట. ఆర్తనాదం అనమాట, బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు పాడుకునే కీర్తనలు. తర్వాత కృతజ్ఞత కీర్తనలు, ఇవి థ్యాంక్స్ గివింగ్ సంబంధించినవి అనమాట. దేవుడు చేసిన కార్యాలు లేకపోతే దేవుడు చేసిన రక్షణ క్రియ ఏదైతే ఉందో, దేవుడు రక్షించాడు, దేవుడు గొప్ప మేలు చేశాడు, దేవుడు మమ్మల్ని అభివృద్ధి చేశాడు అనే సమయంలో ఈ కీర్తనలో పాడుకుంటారనమాట. ఇది కూడా వ్యక్తిగతంగా పాడుకునే కీర్తనలు అయి ఉండొచ్చు, లేదా సమాజం అంతా కూడా పాడుకునే కీర్తన అయి ఉండొచ్చు అనమాట. సమాజం అంతా అంటే ఒక దేశం ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చింది, లేకపోతే యుద్ధానికి వచ్చింది. దేవుడు వారిని కాపాడాడు. అప్పుడు ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా ఆ విపత్తు నుండి, లేకపోతే ఆ ప్రమాదం నుండి, ఆ యుద్ధం నుండి దేవుడు తప్పించినందుకు, లేదా ఓటమి నుండి దేవుడు వారిని తప్పించి విజయాన్ని ఇచ్చినందుకు వాళ్ళు దేవునికి కృతజ్ఞతతో కీర్తనలు పడతారనమాట. ఇది వ్యక్తిగతమైనది అయి ఉండొచ్చు, సమాజపు సామూహిక కృతజ్ఞత అయి ఉండొచ్చు అనమాట. ఈ కీర్తనలో 30వ కీర్తన, 65వ కీర్తన, 107వ కీర్తన, ఈ కీర్తనలో మనము థ్యాంక్స్ గివింగ్ అనమాట. కృతజ్ఞతలు చెప్తూ దేవునికి స్తుతులు పాడడం, మహిమపరచడం అనేది కృతజ్ఞత చెప్పడం అంటే ముఖ్యంగా ఈ విషయాలు మనం ఇది ఒక రకం అనమాట. ఇటువంటి కీర్తనలో ఈ రకమైన సాహిత్యాన్ని మనం చూస్తాం. తర్వాత విశ్వాస కీర్తనలు అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ దేవుడే మమ్మల్ని కాపాడుతాడు, దేవుడే మమ్మల్ని విడిపిస్తాడు, దేవునికి
మమ్మల్ని విడిపించే శక్తి ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మేము నమ్మిన దేవుడు, లేకపోతే మేము ఆరాధించే దేవుడు అసాధారణమైన వాడు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేసే కీర్తనలు అన్నమాట. దేవుని పట్ల ఉన్న విశ్వాసం, ముఖ్యంగా సమస్యల్లో, కష్ట సమయాల్లో నమ్మకంతో పాడుకుంటారనమాట అండి వాడు. అంటే అంత పూర్వం దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ, అంత పూర్వం వారి పితరులు చెప్పిన విషయాల్ని వారు తలంచుకుంటూ వారు కూడా ఈ కీర్తనలు పాడుకుంటారనమాట. అంటే దేవుడు నమ్మదగిన వాడని, దేవుని నమ్మొచ్చు అని గుర్తించి పూర్తిగా దేవునిపై ఆధారపడే కీర్తనలు అనమాట. ఈ కీర్తనల్లో 23వ కీర్తన, 91వ కీర్తన, 121వ కీర్తన ఈ విధంగా మనం చూస్తాం అనమాట. 23వ కీర్తన ఇంకా ప్రపంచం అందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. 91వ కీర్తన యెహోవా నీడలో నివసించండి అనేది. మహోన్నతుని చాటును నివసించేవాడే. 121వ కీర్తన దేవుడు కొనుకోడు, నిద్రపోడు, నిన్ను కాపాడేవాడు. ఇటువంటి విశ్వాస కీర్తనలో దేవునిపై పూర్తిగా ఆధారపడి నమ్మదగిన దేవుడు, నేను ఆధారపడిన దేవుడు నమ్మదగిన వాడని పాడే కీర్తనలు అనమాట. ఇవి విశ్వాస కీర్తనలు. తర్వాత రాజు కీర్తనలు. మనం రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు మనము రాజులకు సంబంధించిన వాక్య భాగాలు చదువుకున్నాం. అలాగే రాజులకు సంబంధించిన కీర్తనలు కూడా ఉంటాయి అనమాట. ఈ కీర్తనలో దేవుడు వారిని అభిషేకించాడని, దేవుడు వారి పక్షంగా అనేకమైన గొప్ప కార్యాలు చేసి తనను నిలబెట్టుకున్నాడని, దేవుని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ పాడుకునే కీర్తనలు అన్నమాట. ఈ కీర్తనలో మెస్సియాకు సంబంధించిన అనేకమైన పోలికలు, సూచనలు, సాదృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి రెండో కీర్తన ఆనాటి ప్రజలకు వర్తిస్తుంది, యేసు ప్రభుకి వర్తిస్తుంది. 45వ కీర్తన, 72వ కీర్తన, 110వ కీర్తన ఇలాగా రాజకీర్తనలు అనమాట. వీటిని రాయల్ సామ్స్ అంటారు ఇంగ్లీష్ లో. కాబట్టి రాజుల పరిపాలన, ఆ పరిపాలనకు దేవుడే మూలం. దేవుడు వారిని అభిషేకించి ఆ రాజ్యాన్ని అతని చేతిలో పెట్టి అతనికి సామర్థ్యాన్ని అంటే జ్ఞానాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, ఆలోచననిచ్చి, పరిపాలించడానికి కావలసిన ధర్మశాస్త్రాన్ని, ధర్మాన్ని, నీతినిచ్చి ఆ వ్యక్తి చేత దేవుడు ఆ ప్రజలందరినీ పరిపాలించాలనుకున్నాడు అనమాట. కాబట్టి రాజకీర్తనలు ఉంటాయి. తర్వాత ఆరాధన కీర్తనలు అంటే వర్షిప్ సామ్స్ అన్నమాట. ఆరాధన కీర్తనలు అంటే దేవాలయం నిర్మించబడిన తర్వాత సొలొమోను అక్కడ కీర్తనలు పాడేవాడిని ఏర్పాటు చేశాడు, అంటే పాటలు పాడేవాళ్ళని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక క్వైర్ ఉందన్నమాట. 4000 మంది సుమారుగా ఉన్నారు. వాళ్ళందరూ పాడుకునే కీర్తనలు అన్నమాట. ఆరాధన సందర్భానికి ప్రత్యేకంగా కొన్ని కీర్తనలు ఉన్నాయన్నమాట. ప్రజలు పాడుకుంటారు, యాజకులు పాడుకుంటారు. అంటే దేవుని ఏ విధంగా సేవించాలి, దేవుని ఏ విధంగా సమీపించి ఆరాధించాలి అనే అద్భుతమైన కీర్తనలు ఈ కీర్తనలు. వాటిలో 15వ కీర్తన, 24వ కీర్తన, 134వ కీర్తన ఇటువంటి అనేకమైన కీర్తనలు మనకి కనిపిస్తాయి అనమాట. అంటే దేవుని దేవాలయంలో ఆరాధించేటప్పుడు కానీ, వ్యక్తిగతంగా తమ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఆరాధనా భావంతో వారు పాడుకునే కీర్తనలు అనమాట. తర్వాత ప్రవచన కీర్తనలు, అలాగే జ్ఞాన కీర్తనలు అనేకమైన కీర్తనలు ఉన్నాయన్నమాట. అంటే దేవుడు తమ జీవితంలో జ్ఞానాన్ని ఇచ్చి దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ ఆ ప్రజల్ని గొప్పగా అంటే దేవుని జ్ఞానంతో ఆ ప్రజలు నింపబడినప్పుడు వాళ్ళని హెచ్చిస్తున్న సందర్భంలో, అబ్బా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దేవా నీ ధర్మశాస్త్రం, దేవా నీ వల్లనే, నీవే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావు, నీ జ్ఞానమే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది అనే దానికి సంబంధించి. తర్వాత ఎలా జీవించాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి అనే ఒక మెరుగైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి సంబంధించి వాక్యాన్ని, లేకపోతే ఏది ఎన్నుకోవాలి అనే దానికి సంబంధించిన కీర్తనలు అనమాట. మొదటి కీర్తన, 1వ కీర్తన అనమాట. కీర్తన 37, కీర్తన 119 ఇటువంటి కీర్తనలు జ్ఞాన కీర్తన అనమాట. తర్వాత ఇంకొక రకం దేవుని న్యాయ తీర్పును కూర్చిన కీర్తనలు. దేవుని న్యాయ తీర్పు అంటే మనకు ఎవరు అన్యాయం చేశారు, లేదా ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం అన్యాయంగా వస్తుంది,
అప్పుడు నేను పౌరుషంతో వెళ్ళిపోకుండా, దేవా ఇలా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నా మీద అన్యాయం చేయడానికి వస్తున్నాడు, లేదంటే నన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు, వాడు అత్యంత దుర్మార్గుడు, నేను నీ బిడ్డని, కాబట్టి వాడి విషయంలో లేకపోతే వచ్చే రాజ్యం విషయంలో నీవే న్యాయం తీర్చు అని దేవుని న్యాయ తీర్పును గూర్చిన కీర్తనలు అనమాట అండి. ఈ కీర్తనలో రచయితలు తమ శత్రువుల మీద దేవుని న్యాయపు తీర్పు కోరుకుంటూ వారు ప్రార్థిస్తారనమాట. అంటే దేవుడే న్యాయం తీర్చాలి, నేను నాకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకుని నా ఆలోచన పుట్టినట్లుగా నేను చేయకూడదు, నా చేతుల్లో నేను తీసుకోకూడదు, తీర్పులు నా చేతుల ద్వారా నేను ఇవ్వకూడదు, నేను తీర్చకూడదని దేవుని న్యాయ తీర్పును కూర్చిన కీర్తనలు అనమాట అండి. మన ఆగ్రహం, మన బాధ, లేకపోతే మన ఆవేశం, వీటినేటిని కూడా మనము కనికావేశంతో వ్యక్తపరచకుండా, దేవా నీవే ఉన్నావు, దీనికి నీవు ఎటువంటి తీర్పు తీరుస్తావో నీవే తీర్చాలి అనేసి దేవుని చేతులకు అప్పగించుకోవడం అనమాట అండి. ఇవి కీర్తనలు 35, కీర్తనలు 69, కీర్తనలు 109 కీర్తనలు అనమాట. కాబట్టి దేవుని న్యాయపు తీర్పులను, దేవా నువ్వు సహాయం చేయి, ఈ విషయంలో నువ్వేం చేసినా మేము ఎదురు చూస్తూ ఉంటాం, నువ్వు సహాయం చేసి మాకు న్యాయం చెయ్యి అనే కీర్తనలు అనమాట. తర్వాత విమోచన కీర్తనలు, అంటే ఇవి సాధారణంగా చారిత్రక కీర్తనలుగా గుర్తించవచ్చు. ఇశ్రాయేలు ప్రజల చరిత్రను, అంటే దేవుడు వారి జీవితాల్లో వారి యొక్క పితరుల కాలంలో చేసిన విమోచన లేకపోతే విడిపించిన విధానం, వీటినన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ పాడుకునే కీర్తన అనమాట. ఉదాహరణకి 78వ కీర్తన, 105వ కీర్తన, 106వ కీర్తన, వీటిని విమోచన గీతాలు లేదా విముక్తి కీర్తనలు అంటారు అనమాట. మనం ఈ కీర్తనలో నిర్గమకాండం 14-15 అధ్యాయాలు చూస్తాం. అక్కడ మోషే యొక్క అక్క పాడుతుంది కీర్తన, దెబోరా పాడుతుంది, దెబోరా బారూకు పాడతారు. అంటే విడిపింపబడిన తర్వాత, విమోచింపబడిన తర్వాత వారు పాడుకుంటారు అనమాట. ఇవి చరిత్రలో ఉండిపోతాయి. వాటిని గిద్యోన్ అన్నాడు, మా పితరులు మాకు వివరించిన సంగతులు ఏమయ్యాయి అంటే, ఎలా వివరించారంటే పాటల రూపంలో కూడా వివరిస్తారనమాట. వీటి విమోచన గీతాలు అంటారు. ఈ విమోచన గీతాలు ప్రకటన గ్రంథంలో కూడా ఉంటాయి. ప్రకటన గ్రంథంలో కూడా విమోచన గీతాలు ఉంటాయి అనమాట అండి. కాబట్టి ఈ విధంగా విమోచన గీతాలు అనేవి మనకి పాత నిబంధనలో నిర్గమకాండం నుండి ప్రారంభమై ప్రకటన గ్రంథం వరకు ఉంటాయి. అవి పాత నిబంధన సాహిత్యంలో కీర్తనల గ్రంథంలో ఒక భాగం అనమాట, ఒక రకం ఇవి. తర్వాత ఈ యాత్ర కీర్తనలు, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి, అంటే మెస్సియా యొక్క రాకను సూచిస్తూ పస్కా పండుగ అయితేనేమి, పెంతుకొస్తు పండుగ అయితేనేమి, తర్వాత సుక్కోత్ అనేది యేసు ప్రభు యొక్క జన్మకు వాళ్ళు నిరీక్షించే పండగ అనమాట అండి. విమోచకుడు పుడతాడనే వారు విమోచించే పండగ. కాబట్టి మొట్టమొదటిగా వారి యొక్క సంవత్సరపు ప్రారంభం ఏదంటే పస్కా, తర్వాత పెంతుకొస్తు, మూడవది పర్ణశాలల పండుగ. ఈ పండుగల్లో ఇశ్రాయేలీయులు ఏం చేస్తారనంటే, మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు ఏ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వారు గలిలీలో నివసిస్తున్నా లేకపోతే ఇతరత్ర దేశాల్లో నివసిస్తున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే యాత్రలు చేస్తారనమాట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీరు అక్కడికే యాత్రలు చేయండి అన్నాడు. ఎక్కడికనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికే అని. అది రాజుల కాలం నుండి యెరూషలేం అనమాట. యెరూషలేంలో ఆలయం ఉంది, అక్కడికి వారు యాత్రలు చేస్తారండి. ఇవి యాత్ర కీర్తనలు. ఇవి కీర్తన గ్రంథం 120 నుండి 134 వరకు మనకు కనిపిస్తాయి అనమాట. అంటే యెరూషలేం వెళ్ళే యాత్రల్లో వాడు పాడే ప్రత్యేకమైన పాటలు అనమాట. ఇవి ప్రత్యేకంగా ఈ పాటలు వారు పాడుకుంటూ వెళ్తారనమాట. కాబట్టి ఈ విధంగా కీర్తనలో అనేకమైన రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం చదివే కీర్తన ఏ కీర్తన, కొందరైతే కీర్తన చక్కగా కంఠస్థం చేస్తారు. మనం కంఠస్థం చేసిన కీర్తన ఏ కీర్తనో మనం తెలుసుకోవచ్చు. నేను కోవిడ్ టైంలో కొన్ని రకాల కీర్తనలు నేను వివరించడం జరిగింది మా స్థానిక సంఘానికి. దేవునిపై నమ్మకం, ఆధారపడడం అనేది ఒకటి. రెండవ రకం కీర్తన ఏంటంటే పశ్చాత్తాప కీర్తనలు.
అటువంటి సమయంలో కోవిడ్లో బాధింపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా నేనేమైపోతున్నా అనే బాధతో ఉంటే పశ్చాత్తాపడ్డం. పశ్చాత్తాప కీర్తన అంటే 32వ కీర్తన, 44వ కీర్తన, ఇటువంటి కీర్తనలు ఎన్నో కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయన్నమాట గ్రంథంలో. ఆ కీర్తనలు మనం చదువుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా 51వ కీర్తన ముఖ్యంగా పశ్చాత్తాప కీర్తన. ఇంతకు ముందు మనం ఒక ప్రత్యేకమైన తరగతిలో ఈ కీర్తన మనం ధ్యానించడం జరిగింది. పశ్చాత్తాపం అనమాట. నేను ఏదో తప్పు చేశాను, తప్పు చేసినప్పుడు నేను మనసాక్షి ఆరోపణ చేస్తా ఉండేది. అయ్యో తప్పయింది, దేవా నన్ను క్షమించు అనే ఆలోచనతో నేను ఉన్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కీర్తన చదువుకుంటే నాకు ఎలా నేను పశ్చాత్తాపడాలి, ఎలా దేవుని దగ్గరికి రావాలనే విషయాలు ఈ కీర్తనలు మనం తెలియజేస్తాను అనమాట. ఎందుకనంటే కీర్తనల్లో అన్నీ ఉంటాయి, అన్ని రకాల విషయాలు ఉంటాయి అన్నమాట అండి. ఎందుకంటే భక్తులు ప్రారంభం నుండి యేసు ప్రభు కాలం వరకు కూడా వారు పాడుకుంటూ వారి సాహిత్యాన్ని డెవలప్ చేసుకుంటూ గుర్తు చేసుకున్న కీర్తనల్ని ఆయా కాలాల్లో ప్రజలు ఏం చేస్తూ వచ్చారనంటే వారు ఈ కీర్తనల్ని రచించుకుంటూ వచ్చారనమాట. కాబట్టి ఈ అన్ని రకాల కీర్తనలు మనం చదవడం అనేది మనకి చాలా ఉత్తమం. ఈనాటి మన కీర్తనలో లేకపోతే మన పాటలు ఎలా ఉంటాయంటే ఇంత భక్తి సాహిత్యం ఉండదు. ఎందుకనంటే మనము వ్యక్తిగతంగా దేవునితో అనుభవం కలిగిన వాళ్ళం కాదు. అలాంటి ఎవరు బాధపడద్దు. వ్యక్తిగతంగా అనుభవం కలిగిన వాళ్ళం కాదనంటే మోషే లాంటి వాళ్ళం కాదు, అబ్రహాం లాంటి వాళ్ళం కాదు. అంతకంటే బెటర్ సాహిత్యమే మన దగ్గర ఉంది. అంతకంటే సంపూర్ణమైన గ్రంథమే మన చేతిలో ఉంది. అంతకంటే సంపూర్ణమైన స్థితిలో మనం ఉన్నాం. కానీ వాళ్ళకి లాగా మనం 24/7 దేవునితో నడిచి దేవునితో మనము సహవాసం కలిగిన వాళ్ళం కాదు. చాలా సమస్యలతో ఈ లోక భారంతో మనం బతుకును ఈడుస్తూ ఉన్నవాళ్ళం అనమాట. కానీ అలా కాదు, వాళ్ళు చాలా దగ్గరగా దేవునికి నమ్మకంగా బ్రతికారు. అయితే మనము మరి శ్రేష్టమైన లిటరేచర్, మరి శ్రేష్టమైన యేసుక్రీస్తుని బట్టి ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాం. ఈ స్థితిలో ఉన్న మనం ఆనాటి భక్తుల యొక్క సాహిత్యాన్ని, వారి అనుభవాలని చదివి వాటిని వారే విధంగా అనుభవించారు, వారే విధంగా పాడుకున్నారు అనేది కనుక గుర్తిస్తే మనం వారికంటే ఉన్నతమైన భక్తి జీవితంలో కొనసాగలుగుతాం. కీర్తన గ్రంథంలో 47వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి కీర్తించుడి అనే మాట మనం చూస్తాం. ఎందుకనంటే దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎలా పాడతారంటే మధురంగా పాడండి, దేవునికి కీర్తించండి 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 అన్నాడు అనమాట. తనను స్తుతించమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అనమాట. అంటే దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు, నన్ను స్తుతించండి ప్లీజ్ అని అడగట్లేదు. మనము దేవుడిని గనక గుర్తిస్తే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తాం అనమాట. ఎందుకంటే మన శరీరానికి, మన ఆత్మకి, అలాగే నిరంతరం మనకి మనం పడుకుని లేస్తున్నామనంటే మరొక దినాన్ని మనం చూస్తున్నాం. మరొక దినాన్ని మనం చూస్తున్నామంటే ఆ సామర్థ్యం మనది కాదు, దేవుడే మనకి ఈ శరీరంలోనికి మరలా తిరిగి ప్రాణాన్ని ఇచ్చి మనల్ని అందరినీ లేపుతున్నాడు అనమాట. మరొక రోజు మనకిస్తున్నాడు. మనం ప్రతిరోజు పడుకుంటున్నప్పుడు నిద్రపోతున్నాం. అంటే నిద్ర అనేది మరణానికి, చావుకు గుర్తుగా ఉంది. మనం అదే స్థితిలో మన జీవితాన్ని ముగించేయకుండా మరొక దినాన్ని దేవుడు మనకిస్తున్నాడంటే మరలా మనల్ని తిరిగి లేపుతున్నందుకు గాను మనం ఏం చేస్తామంటే దేవుని స్తుతిస్తాం. అంత మాత్రమే కాదు, దేవుడు రాజు మన కొరకు ఈ సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ సూర్యుడు వస్తున్నాడంటే మన కొరకు, ఋతువులు ఉన్నాయనంటే మన కొరకు, భూమి ఫలిస్తుందంటే మన కొరకు. సూర్యుడి నుండి సౌరశక్తి వచ్చి భూమిని, సమస్తాన్ని, మన శరీరాలని, సమస్తాన్ని ఎనర్జైజ్ చేస్తుందనంటే అంటే అంతటినీ శక్తి పొందేటట్లుగా శక్తితో నింపుతుందనంటే, సూర్యుడు నింపుతున్నాడు, సూర్యశక్తి నింపుతుందనంటే అది మన కొరకు దేవుని ఏర్పాటు అనమాట. అన్ని సక్రమంగా జరిగేటట్లుగా దేవుడు తన పరిపాలన జరిగిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు రాజయ్యండి కార్యక్రమాలను అంతటినీ జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలన్నమాట. దేవుని మంచితనం మనల్ని స్తుతించేలాగా మనల్ని కూడా ప్రేరేపిస్తా ఉందన్నమాట. ఈ కీర్తనలు ఇవన్నీ చూస్తాం మనం. అందుచేతనే దేవుని ప్రజలు పాటలతో స్తుతించడానికి ఇష్టపడతా ఉంటారు అనమాట. అందుకని కీర్తించండి కీర్తించండి, మన రాజుని కీర్తించండి కీర్తించుడి.
అనే మాటలు మనం చూస్తాం. సృష్టి ఆరంభం నుండి ఈ విధంగానే చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, దూతలు కూడా దేవుని స్తుతిస్తున్నారు అనమాట. దూతలు కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారంటే దేవుని యొక్క వ్యక్తిత్వం అలాంటిది అనమాట. చరిత్ర అంతటా దేవుని ప్రజలు భూమిపై ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు. వాటిలో కొన్ని దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన హోదా, ఆయన స్థాయిని బట్టి పొగుడుతూ పాడిన కీర్తనలు. కొన్ని ఏమో దేవుడు తన ప్రజలను విమోచించినప్పుడు పాడిన కీర్తనలు అనమాట అంట. కాబట్టి కీర్తనలు భక్తులు పాడిన లేదా రాసిన కీర్తనలు అనమాట అండి. ఇవి పురాతనమైనవి అయి ఉండొచ్చు, లేకపోతే అధునాతనమైనవి అయి ఉండొచ్చు, క్రొత్తవి ఉండొచ్చు. ఇశ్రాయేలీల పూర్వీకులు వారి యొక్క సాంప్రదాయం, వారి యొక్క ఆచారాలు ఈ పాటల ద్వారా మనకి కనబడతా ఉంటాయి అనమాట. అంటే ప్రతిబింబిస్తూ ఉంటాయి అనమాట కీర్తనలు. వారి యొక్క ఆచారం, వారి యొక్క భక్తి, వారి యొక్క సాంప్రదాయం, వారి యొక్క పద్ధతులు, ఇటువంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. దేవునితో వారి యొక్క వ్యక్తిగత సంబంధం, లేకపోతే కుటుంబ సంబంధం, సమాజపు సంబంధం ఎలా ఉందో, ఎలా గడిపారో అనేది కూడా మనకి కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కాలంలో ఎలా ఉందంటే పాటలు పాడడం అనేది కేవలం వినోదంగా ఉంది. నేనో పాట పడతానండి, నేనో పాట పడతానండి, నేనో పాట పడతానండి. ఆధ్యాత్మిక అనుభూతి ఏం లేదు. మన టాలెంట్ మనం చూపించుకోవాలి, మైక్ తీసుకుని పాడాలి, మన స్వరాన్ని వినిపించాలి. అవి సాహిత్యంతో సంబంధం లేదు. కాబట్టి పాటలు పాడడం అనేది కేవలం వినోదంగా మారిపోయింది ఈ కాలంలో. కానీ ఆ కాలంలో అలా కాదు. చాలా భక్తిగా, శ్రద్ధతో దేవుని మీద ఆధారపడేవాళ్ళు. హృదయపు లోతుల్లో నుండి వారు హృదయం ఏమంటారు స్టిమ్యులేట్ అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క హృదయం స్పందించినప్పుడు పాడేవారు అనమాట. అటువంటి కీర్తనలు మనం కూడా పాడగలిగాం. తర్వాత వ్యక్తిగత కీర్తనలు ఉన్నాయి. ప్రార్థనల్లో పాడుకునే వ్యక్తిగత కీర్తనలు, వ్యక్తిగత స్తుతి గీతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు హన్నా ఉన్నది. హన్నా తనకు దేవుడు చేసిన మేలుని బట్టి మొదటి అధ్యాయంలోనేమో తన సమస్య చెప్పుకుంది, రెండవ అధ్యాయంలోనేమో కీర్తన పాడింది అనమాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఓ పాట ఉంటది. తనకి కుమారుడు పుట్టినప్పుడు, లేక పుట్టినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడింది అనమాట. అది ఆమెకు వ్యక్తిగతమైన హృదయపు స్పందన, ఆ కీర్తన. అలా పాడాలి పాటలు అంటే. అంతేగాని పాటలు పాడడం ఒక వినోదం, పాటలు పాడడం మనకి ఘనతని కాదు. దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ పాటలు పాడాలన్నమాట. తర్వాత కృతజ్ఞత కీర్తనలో ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతమైనవి ఉన్నాయి. 103వ కీర్తన మనం చదువుతున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట. నా ప్రాణమా, నేను, నా ప్రాణం, నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగం, నేను, ఇలాగా వ్యక్తిగతమైన కీర్తనలు అనమాట. ఎందుకు అలా అంటున్నాడంటే ఆ 103వ కీర్తన మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది వ్యక్తిగతమైన కీర్తనలు. కాబట్టి వ్యక్తిగత అనుభవాలు కీర్తన రూపంలో చాలా వ్యక్తిగతమైన ఆదరణనిస్తాయి, ప్రోత్సాహాన్ని ఇస్తాయి మనకి. మన వ్యక్తిగతమైన జీవితం, దాని యొక్క పరిమాణం పెరుగుతుంది అనమాట. మనం ఈ పాటలు పాడడం ద్వారా నిజంగా ఈ పాటలు ఆ కాలంలో వారు ఎలా పాడుకున్నారో మనకి తెలిస్తే ఇంకా మనం అద్భుతంగా ఈ కీర్తనల్లో మనం వ్యక్తిగతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. దావీదు ఉన్నాడు. దావీదు రాజు తన పాప భారాన్ని మోయలేక 51వ కీర్తన పాడాడు. అప్పుడు ఆయన ఎంత బాధపడుతూ, దేవా రక్షించు, దేవా నన్ను శుద్ధీకరించు, నూతన పరుచు అని పాడిన పాటలు. ఈ వ్యక్తిగత పాటల్లో మనము దేవునితో వ్యక్తిగతంగా ఎలా సంభాషించాలి అనే విషయాలు మనకి కీర్తనలో కనిపిస్తున్నాయి. 51వ కీర్తన, 83వ కీర్తన, అంటే దేవుని మీద పూర్తిగా భారం వేసి ఈ పాట, ఈ కీర్తన పాడతాడు అనమాట. అంటే వ్యక్తిగత ప్రార్థనలో, ధ్యానంలో ఇవి మనకి ఎంతో సహాయం చేస్తాయి అనమాట. వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో ఎలా అభివృద్ధి చేసుకోవాలి, పాడైపోయినా మన దేవునితో ఉన్న సంబంధం, అంటే దేవునితో మనకి సంబంధం తెగిపోయింది, దేవునికి దూరం అయిపోయాం, తప్పిదాలు చేసి మన మనసాక్షి లేకపోతే మన ఆలోచన చెప్పేస్తున్నాయి, నిన్ను దేవుడు ఈ స్థితిలో ఉంటే అంగీకరించలేడు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, పాపం చేసావు అనే ఒక భారం, గిల్టు, లేకపోతే మన మనస్సాక్షిలో గుబులు ఏదైతే ఉంటుందో అటువంటి సందర్భంలో ఈ పాటలు, ఈ కీర్తనలు మనం చదువుకోవడం ద్వారా వ్యక్తిగతమైన ప్రశాంతత, దేవునితో మనం మరింత దగ్గరయ్యే అవకాశాలు వస్తాయన్నమాట. తర్వాత సమాజ కీర్తనలు అంటే 100వ కీర్తన. దేవునికి ఒక కృతజ్ఞత, దేవునికి స్తుతి,
ప్రార్థనలో సమాజం అంతా కలిసి పాడడం. ఇప్పుడు మనం పాటలు పాడేటప్పుడు ఎవరైనా కొత్త కీర్తన పాడతారు, అది ఒంటరిగా పాడతారు. కొన్ని అందరికి వచ్చిన కీర్తనలు తీస్తారు. వచ్చిన కీర్తనలు తీస్తే అందరూ కలిసి పాడితే ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. ఇది సమాజం పాడుకునే కీర్తన అన్నమాట. ఇది సాధారణంగా ఆరాధనల్లో లేకపోతే ఏదైనా మీటింగ్స్ లో అందరూ కలిసి పాడతారనమాట. మేము ఆరాధించేటప్పుడు చివరి 2 పాటలు లేదా చివరి పాట అందరికి వచ్చింది పాడతాను. మా స్థానిక సంఘంలో కానుకల సమర్పణ ఒకటి, శిలువ ధ్యానం ఒకటి, సంఘం అంతా పాడతారనమాట. మైక్ లేకపోయినా చాలా గంభీరంగా చాలా గట్టిగా అందరూ పాడడం వల్ల వినిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే కీర్తన పదంలో కూడా సమాజం అంతా పాడుకునే కీర్తనలు 100వ కీర్తన, ఇలాగే చాలా కీర్తనలు ఉన్నాయన్నమాట. కొన్ని జాతీయ కీర్తనలు ఉన్నాయి. జాతీయ కీర్తనలు అంటే ఇశ్రాయేల్ అందరూ కలిసి పాడుకునే కీర్తనలు అనమాట. భారతదేశంలో ఉన్న మనకి జాతీయ గీతాలు ఉంటాయి కదా, అలాగే ఇశ్రాయేలుకి కూడా జాతీయ గీతాలు 114వ కీర్తన. ఇలా దేవుడు విమోచించాడు, రక్షిస్తాడు అనే, కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడనే వాటిని వివరించే కీర్తనలు అనమాట 124వ కీర్తన. కాబట్టి ఇటువంటి కీర్తనలు. మరొక విషయం ఏంటంటే మా సమాజాన్ని అంతటినీ క్షమించు అనే కీర్తనలు కూడా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి దావీదు, నెహెమ్యా, క్షమించండి, దానియేలు, నెహెమ్యా. దానియేలు 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 8, 9, 10 అధ్యాయులు మనం చదువుతున్నప్పుడు అక్కడ నెహెమ్యా ఏం చేస్తారంటే సమాజం అంతటి కొరకు, పాపక్షమాపణ కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, గ్రంథాలు చదువుతూ ఉంటారు. అలాగే 79వ కీర్తన కూడా ఇశ్రాయేల్ ప్రజలు తమ పాపాల ఫలితంగా ఎదుర్కొంటున్న శిక్షను గుర్తు చేసుకుంటూ దేవుని క్షమాపణ కోరే కీర్తన అనమాట. దేవాలయంలో ఆరాధించే కీర్తనలు 122వ కీర్తన. ఈ విధంగా అనేకమైన కీర్తనలు మనం గ్రంథంలో చూస్తూ ఉంటాం అనమాట. ఈ కీర్తనలలో మనం చాలా నెమ్మదిని పొందుతాం, ప్రశాంతతను పొందుతాం, దేవుని మనం స్తుతిస్తున్నామనే ఒక సంతృప్తిని పొందుతాం అనమాట అండి. తర్వాత స్తుతి కీర్తనలో మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం ఒడ్డున విజయ గీతం పాడారు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో. దెబోరా, బారూకు విజయ గీతాన్ని పాడారు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో. అన్న తన కొడుకును గురించి వ్యక్తిగతమైన స్తుతి గీతను పాడింది 1 సమూయేలు 2వ అధ్యాయంలో. తర్వాత దావీదు తన జీవితంలో దాదాపు ప్రతి సందర్భాన్ని రాశాడండి. అతను విజయాలు రాశాడు, అతను దేవుని మీద ఆధారపడడం రాశాడు, అన్నీ రాశాడు. బాధలు రాశాడు, తరం పడుతున్నప్పుడు రాశాడు, అన్నీ రాశాడు. యేసు ప్రభు శిష్యులు పౌలు, శీల, ఇలాగ అందరూ పాటలు పాడారనమాట. పౌలు, శీల అంటే యేసు ప్రభు తర్వాత తరం అన్నమాట. దావీదు, పాత నిబంధన ప్రజలందరూ, యేసు ప్రభు శిష్యులు, ఆ తర్వాత తరమైన శీల, వీళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నారు అనమాట. మత్తయి సువార్త 26:30 అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిపోయి అనమాట. వాళ్ళు నిజంగా ఒకవేళ ఒలీవల కొండకు వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ యాత్ర కీర్తనలు పాడుకుని ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు అనమాట. లేకపోతే స్తుతి కీర్తనలు ఏమైనా ఉత్సవాల్లో పాడుకునే కీర్తనలు ఏంటి, ఎందుకంటే వాళ్ళు పాస్కాకి దగ్గరగా ఉన్నారు. పౌలు, శీల వాళ్ళు బంధిస్తే దేవుడి మీద ఆధారపడుతున్నాము మేము, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనే దేవుని మీద విశ్వాసం కలిగిన కీర్తనలు, ఇటువంటి కీర్తనలు వారు పాడుకుంటూ ఉండేవారు అనమాట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఇటువంటి కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, అలా కీర్తనల్లో చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చివరిగా మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, పాటలు అనేవి దేవుడు తన ప్రజలకి ఇచ్చిన, అంటే తన ప్రజలకి రాసి దాచి ఉంచిన విలువైన బహుమతులు అనమాట. ఈ పాటలు వాక్యం చెప్పారనుకోండి చాలా వరకు గుర్తుండకపోవచ్చు, నెక్స్ట్ వచ్చే వారం కానీ ఒక పాట పాడారనుకోండి పాటలు గుర్తుంటాయి. ఎందుకంటే ఇవి బహుమతి అనమాట, సులభంగా గుర్తుంచుకోవడానికి. రాగం గుర్తుంటది, సాహిత్యం గుర్తుంటది, పాటల పుస్తకం లేకుండా కూడా పాడగలుగుతాం. కానీ ఒక అధ్యాయం పుస్తకం లేకుండా చెప్పాలంటే కష్టపడి కంఠస్థం చేయాలి. పాటలు అలా కాదు, సులభతరంగా మనం హృదయాల్లోకి వెళ్ళిపోతాం, మనసుల్లో పదులమైపోతాయి. కాబట్టి క్రైస్తవులు దేవుని పట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచడం క్రమంగా కీర్తన రూపంలో సత్య సంబంధమైన సాహిత్యాన్ని కనుక మనం రాయగలిగితే అవి మన జీవితాలు ఎంతో ఉపయోగపడతాయి.
అటువంటి సందర్భంలో కొత్త నిబంధనలో మనకి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించచ్చు. కీర్తనలు ఏం చేస్తాయంటే ఈ కాలంలో ఉన్న మనకు ఒకరికొకరు బోధ చేస్తాయి, బుద్ధి చూపుచు. కీర్తనలో కూడా బోధ ఉంటుంది, బుద్ధి ఉంటుంది. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు. దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన ప్రణాళిక, ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం విమోచన విధానం, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేవిడి. మనలో యేసుక్రీస్తు బోధించిన వాక్యం, ఆయన బోధనలో ఇవన్నీ కూడా మనలో నివసించాలన్నమాట. కాబట్టి ఈ కాలంలో మనకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా వివరంగా ఇటువంటి విషయాలన్నీ తెలియజేస్తానమాట. ఇప్పుడు మనం చేసే కీర్తన గాని, ప్రార్థన గాని, ఆరాధన గాని యేసుక్రీస్తు ద్వారా అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా మీరేం చేసిన తండ్రి అయిన దేవునికి చెయ్యండి అనే మాట కొలసీ 3, 16, 17లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు అతి ప్రాముఖ్యమైన గ్రంథంగాను, అతి పురాతనమైన అలానే అతి అధునాతనమైన గ్రంథంగాను మనం ఈ కీర్తన గ్రంథాన్ని చూస్తాం. ఈ కీర్తన గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కీర్తన ముందు లేకపోతే దాని పైన ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడండి. దాన్ని శీర్షిక అంటారు తెలుగులో. శీర్షిక అంటే అందరికీ పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఆ కీర్తన యొక్క వర్ణన లేకపోతే వివరణ, ఎటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశారు, ఆ రచయిత ఎవరో, సందర్భం ఏంటి, కీర్తన రాసే సమయానికి, పాడే సమయానికి అతని పరిస్థితి ఏంటి, దావీదు జీవితంలో అతను తప్పించుకున్నప్పుడు, అతను పారిపోతున్నప్పుడు, అతను గుహలో ఉన్నప్పుడు, అతను పాపం చేసినప్పుడు, ఇలాంటి మాటలు మనకు అనిపిస్తాయి. కీర్తన యొక్క రాగం ఏంటి, కీర్తన యొక్క ఉపయోగం ఏంటి, ప్రార్థనకు సంబంధించిన కీర్తన, ఇటువంటివి అనేకమైనవి అన్నమాట. అలాగే ఇది ఏ రాగంలో పాడారు అనేది, శోషనీయుల రాగము, శోషనే దూతు అనే రాగము, మహలతు, లయన్నో, ఇటువంటి రాగాల పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత హెచ్చు స్వరంలో పాడే పాటలు, ఇప్పుడు హెచ్చరిక పాటలు నేను గట్టిగా పాడతాం. దేవుని ప్రేమను గురించిన గీతాలు అనుకోండి మెలోడియస్ గా పాడతాం. కొందరు అన్నింటినీ ఒకేలా పాడేస్తారనుకోండి. ఇలాగా ఏ రాగంలో పాడాలి అని అనేక రకాలన్నమాట. ముఖ్యంగా మెషియానిక్ సాంగ్స్, క్రీస్తుని గురించిన కీర్తనలు మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి. ఇలాగ మనము కీర్తనకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం ముఖ్యంగా 5 స్కందాలుగా లేదా 5 భాగాలుగా విభజింపబడింది. పంచకాండాలకు గుర్తుగా లేకపోతే చిహ్నంగా 5 భాగాలుగా విభజించినట్లు చరిత్రకారులు లేదా పండితులు చెప్తారనమాట కీర్తన గ్రంథం. కాబట్టి 5 స్కందాలు మనము చదువుకోవాలంటే 1 నుండి 42 ఒక భాగము, 42 నుండి 72 రెండవ భాగము, 73 నుండి 89 మూడవ భాగము, 90 నుండి 106 నాలుగవ భాగము, 107 నుండి 150 5వ భాగం. మనకి కీర్తన గ్రంథంలో కూడా ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, ఇలాగ మనకి 4వ స్కందం, 5వ స్కందం రాయబడతాయి అనమాట. ఈ విషయాలన్నీ మనం గమనించాలి. తర్వాత శల అనే పదం కూడా మనం చూసినట్లయితే దీనికి డిఫరెంట్ మిక్స్డ్ అంటే అర్థాలు ఉన్నాయన్నమాట అండి. ఏదనేది నేను కూడా వివరంగా గమనించలేకపోయాను. 71 సార్లు శల అనే పదం కనిపిస్తుంది. ఇది ఒక సంగీత సూచనగా మనం గుర్తిస్తాం అన్నమాట అండి. కీర్తనలోని స్వరభాగాల మధ్య వాయిద్యాంతరాయాన్ని అంటే బిట్లేస్తూ ఉంటారు కదండి మ్యూజిషియన్స్ పాటకి మధ్య. అప్పుడు శల అంటే ఆగ్గానే అప్పుడు అక్కడ చిన్న మ్యూజిషియన్ బిట్ వేసేది, లేదా విరామం ఇక్కడ కొంచెం ఆగండి అని కానీ, సంగీతం పెంచండి అని కానీ, లేదా కీర్తనలో అంటే ఈ కీర్తన ఎక్కడితో ఆపండి అనేది కానీ, లేకపోతే ఆమెన్ అనే అర్థాన్ని కూడా వస్తుందండి. లేదా ఒక విషయాన్ని మరలా తిరిగి పునరుద్ఘాటించి అంటే మరలా పాడుతూ ఉంటాను అనమాట అండి. దాన్ని అనుపల్లవి అని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా చాలా అనే దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. నేను వీటిలో ఏది బెస్ట్ అనేది నేను తీర్మానం చేసుకోలేని వివరణ చాలా అనే పదానికి ఉంది. కాబట్టి ఈ విధంగా మనం కీర్తన గ్రంథం నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. శ్రద్ధగాని మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరొకసారి కీర్తన గ్రంథానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగాని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా కృపమేడానైనా కనిపిస్తాం. ఎంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించారైనా కృతజ్ఞతాస్తులు. గొప్ప గ్రంథాన్ని మాకు ఇచ్చారు. అందులోనూ కీర్తన గ్రంథం అనే గొప్ప సాహిత్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సాహిత్యం అంతటిని మేము చదివి గ్రహించినట్లు మీ సహాయం దయచేయండి. వ్యర్థంగా మా సమయాన్ని గడపకుండా నాయన ఈ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ మా సమయాన్ని
సద్వినియోగం చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్నప్పుడు అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించి జీవితాన్ని మా అందరికి దయచేయండి. అంటే ఎంతవరకు మీ కృపలు ఆదరించారు కాబట్టి మీ కుమారుని ద్వారా రక్షించి మీ ప్రియబిడ్డలుగా స్వీకరించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు. ఆన్లైన్ లో అనుదినం మా నాయన కూడి బాధ్యతగా మీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని కూడుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే బలపరచండి తండ్రి, స్వస్థపరచండి. మా కుటుంబాలన్నిటిని అన్ని కుటుంబాలని పరిచయం చేస్తున్న మీ దాసులను వారి పరిచయను ఆశీర్వదించండి. ఈ రాత్రికాలపు దేవుని శాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి.